కన్యరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రాహు గారి బలం చాలా బాగుంది. ఇంచుమించుగా డిసెంబర్ 8వ తేదీ వరకు చాలా బాగుంది రాహు గారి బలం. ఇక అక్కడి దగ్గర నుంచి కేతువు గారి బలం చాలా బాగుంది. మరి ప్రారంభంలో ఎలా ఉందండి? ప్రారంభంలో మరి కష్టాలేనా అనే అనుమానం రావచ్చు. కష్టాలు అనేది కాదు, కష్టం అనేది వస్తుంది, సుఖం అనేది వస్తుంది, మళ్ళీ కష్టం వస్తుంది, మళ్ళీ సుఖం వస్తుంది. ఈ సైకిల్ చైన్ అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఏ భూమి మీద ఉన్నటువంటి జన్మించినటువంటి ఏ జీవికైనా ఇది తప్పదు. అయితే శనిగారి యొక్క సప్తమ దృష్టి పడుతోంది కాబట్టి వీరికి ప్రతి పని కూడా అతి కష్టం మీద జరుగుతూ వెళ్తుంది, చాలా కష్టం మీద. ఎప్పటి నుంచి సునాయాసంగా పనులు అవుతాయండి మాకు అనేటటువంటి ఆలోచన వస్తుంది కదా, అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది కదా. గురువు గారు ఉచ్చరాశిలోకి వస్తున్నారు జూన్ 2వ తేదీన, అంటే లాభస్థానంలోకి వస్తున్నారు. అప్పుడు ఈ శనిగారి యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోతుంది. గురు రాహువుల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కాబట్టి వీరు పట్టిందల్లా బంగారమే. ఇప్పుడు రాహు బలం ఒకటే బాగున్నా జూన్ నుంచి గురుబలం కూడా చాలా బాగుంది కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూడని విధంగా అద్భుతమైన ఫలితాలండి. లాభాల బాటలో ఉంటారు, స్థితిమంతులు అవుతారు. సాధారణమైన జీవితంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైనటువంటి జీవితం వచ్చేస్తుంది. ఉన్నతమైనటువంటి జీవితంలో ఉన్న వారికి ఇంకా ఉన్నతమైన జీవితం వస్తుంది. అంటే స్థాయి మారుతుందన్నమాట. 10 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 50 రూపాయలు సంపాదించుకుంటారు.